హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ వింటూ ఉంటే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి స్టోరీస్ మీకు వినిపిస్తూ ఉంటాను. ఇక కథలోకి వెళదాం. విధి వంచితుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా విధి నిర్ణయించిన విధంగానే చివరకు జరుగుతుంది. అందుకు నిదర్శనంగా నీకు దృఢోద్యముడి కదా చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. సింధు నది తీరాన బ్రహ్మస్థలి అనే గ్రామంలో వేదశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు 4 వేదాలు తెలుసును. ఈయన వద్ద ఒక శిష్యుడు ఉండేవాడు. అతను వేదాధ్యయనంలో అంతులేని పరిశ్రమ చేసి దృఢోద్యముడు అనే పేరు సంపాదించుకున్నాడు. దృఢోద్యముడికి తిండికి బట్టకు అయ్యే ఖర్చులు భరించినవాడు తమోభేదకుడు అనే గృహస్థు. దృఢోద్యముడు చిన్నతనము నుంచి భిన్నతమసుడు అనే ఆయన ఎంట ఉంటూ ఉండేవాడు. ఈ విధంగా దృఢోద్యముడు అమిత దీక్షతో అధ్యయనం చేసి 10 ఏళ్లలో 4 వేదాలు అభ్యసించాడు. ఒకరోజు రాత్రి భిన్నతమసుడు దృఢోద్యముడితో మాట్లాడుతూ, నాకు ఈ విశాలమైన ఇల్లే కాక విస్తారమైన ఆవుల మందలు, గేదెల మందలు, పొలాలు, బానిసలు, స్త్రీజనము, రక్షకులు కూడా ఉన్నారు. నేను ఎంతో పాండిత్యం సంపాదించి ఉండి కూడా జన్మతః కర్షకుణ్ణి కావటం చేత నా జ్ఞానాన్ని ఉపయోగపరచడానికి నాకు కుదరలేదు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది. మహర్షులు చెప్పినట్టు నా మిగతా జీవితాన్ని తీర్థయాత్రలో గడప నిశ్చయించాను. ముక్తి కోరినవాడు వారణాసి వద్ద అవిముక్తం సేవించాలి. నాకున్నదంతా నీకిచ్చేస్తాను, తీసుకో అన్నాడు. దృఢోద్యముడు అందుకు ఒప్పుకొని మర్నాడు తన గురువు వద్ద తమోభేదకుడు వద్ద సెలవు పుచ్చుకుని వచ్చి ఆస్తిని దానంగా పుచ్చుకుంటాను అన్నాడు. అయితే మర్నాడు భిన్నతమసుడు ఎంతసేపు ఎదురు చూసినా దృఢోద్యముడు రాలేదు. మధ్యాహ్నం కూడా అయ్యేసరికి భిన్నతమసుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి అతను తమోభేదకుడు ఇంటి ముంద తారట్లాడుతూ ఉండటం చూశాడు. నేనింకా తమోభేదకుడు వద్ద సెలవు పుచ్చుకోలేదు. ఇంట్లో అందరూ హడావుడిగా ఉన్నారు, కారణం తెలీదు అన్నాడు దృఢోద్యముడు భిన్నతమసుడితో. భిన్నతమసుడు నవ్వి, తమోభేదకుడి భార్య ప్రసవించబోతున్నది, అందుకే హడావుడి. ఫ్రెండ్స్, ఇక్కడ హడావుడి అని రాయలేదండి, హడావుడి అని రాశారు. ఆమెకు ఆడపిల్ల పుట్టుతుంది, నువ్వు ఆమెను పెళ్లాడతావు, ఆమె కులం చెడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అది విని దృఢోద్యముడికి కంగారు పుట్టింది. తమోభేదకుడికి నిజంగా ఆడపిల్లే పుట్టితే భిన్నతమసుడు చెప్పిన మిగిలిన 2 విషయాలు కూడా నిజమవుతాయని అతనికి తోచింది. అతను ఇలా అనుకుంటూ ఉండగానే తమోభేదకుడు ఛీ ప్రారబ్ధం అనుకుంటూ బయటకు వచ్చాడు. ఆయనకు ఆడపిల్లే పుట్టింది. భిన్నతమసుడు చెప్పిన విషయాలు అబద్ధం చేసి తాను ఆ పాపిష్టి పిల్లను పెళ్లాడకుండా ఉండగలందులకు దృఢోద్యముడు మర్నాడే బయలుదేరి సింధు తీరాన్ని వదిలేసి 10 ఏళ్ల పాటు నానా దేశాలు సంచారం చేసి చివరకు గంగా తీరానికి వచ్చాడు. ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ గ్రామం చేరి ఒక ఇంటికి వెళ్ళి అక్కడ కనిపించిన వృద్ధురాలితో, అమ్మా, కాసిని మంచినీరు ఇప్పించండి అన్నాడు. ఆ వృద్ధురాలు, అమ్మా తమాలిక, ఒక పీట చెంబుతో నీళ్లు తీసుకురా తల్లి అని కేకపెట్టింది. లోపల నుంచి ఒక పిల్ల వచ్చింది. ఆమె నల్ల దుస్తులు ధరించి మెల్ల కళ్ళతో ఒకేసారి అన్ని దిక్కులు చూస్తూ కుంటిగా నడుస్తూ ఒక చేతిలో పీట, ఇంకో చేతిలో నీళ్ల చెంబు పట్టుకుని వచ్చింది. కూర్చో అంటూ ఆమె పీట వెయ్యబోయి చెంబును కింద వేసింది. అదేం పనే అమ్మా, మళ్ళీ చెంబుతో నీరు పట్టుకురా అన్నది వృద్ధురాలు. దృఢోద్యముడు విశ్రాంతిగా కూర్చున్న మీదట ఆమె అతన్ని, ఏ దేశం నుంచి వస్తున్నావు, ఎక్కడికి పోతున్నావు అని అడిగింది. అన్ని దేశాల నుంచి వస్తున్నానని చెప్పొచ్చు. ఏ బ్రాహ్మణ గ్రామంలోనన్నా స్థిరపడి పిల్లలకి చదువు చెబుతూ జీవితం వెళ్ళబుచ్చుదామనుకుంటున్నాను అన్నాడు దృఢోద్యముడు. అయితే నువ్వు మరెక్కడికి పోనవసరం లేదు. చదువులో పెట్టవలసిన వాళ్ళు నా మనుమలు 2 వాళ్లకు నువ్వు కావాలి, నీకు వాళ్ళు కావాలి అన్నది వృద్ధురాలు.
దృఢోద్యముడు సరేనని ఆ గ్రామంలోనే ఉండిపోయి 2 ఏళ్ల పాటు ఆవిడ మనుమలిద్దరికీ చదువు చెప్పాడు. ఇంతలో ముసలావిడకు ఒక ఆలోచన వచ్చింది. తమాలికకు పెళ్లి ఈడు వచ్చింది. ఆమెను దృఢోద్యముడికే ఇచ్చి చేస్తే సరిపోతుంది. దృఢోద్యముడు కొంచెం ఆలోచించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. ఎక్కడో పడమటి సముద్ర తీరాన ఉన్న తమోబేధకుడి పాపిష్టి కూతురుతో పెళ్లి తప్పించుకోవటానికి ఇదే మంచి మార్గంగా కనిపించింది. అందుచేత అతను తమాలికను పెళ్లాడేశాడు. 1 సంవత్సరం గడిచింది. ఒకరోజు తెల్లవారుఝామున తమాలిక లేవటం చూసి దృఢోద్యముడు తమాలికను, మీ ఇంటి పెద్ద ఎవరు? ఆ ముసలావిడ నీకేమవుతుంది? నా దగ్గర చదువుకునే కుర్రవాళ్ళెవరు అని అడిగాడు. తమాలిక గట్టిగా నిట్టూర్చి తన చరిత్ర ఇలా చెప్పింది. ఈ ముసలావిడ భర్త సంపన్నుడు, దానశీలుడు. వాళ్లకు ఒక కూతురుండేది. ఆమెను తండ్రి తన శిష్యుడికే ఇచ్చివేశాడు. పెళ్లి కాక పూర్వం ఎంతో వినయంగా ఉన్న ఆ శిష్యుడు అల్లుడయ్యాక అత్తమామల పట్ల కర్కోటకుడుగా తయారయ్యాడు. తరువాత అతను తన బావ మరిదితో తగాదా పెట్టుకుని సింధు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ అతను బ్రహ్మస్థలి అనే గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకుని వైదిక కర్మలు జరిపిస్తూ వచ్చాడు. కొంతకాలానికి అతనికి ఒక పాపిష్టి కూతురు, యముల వాళ్లలాంటి 2 కవలలు పుట్టారు. నేనే ఆ కూతురును. నీ శిష్యులైన తొర్రిమూతి పిల్లలు నా తమ్ముళ్ళు. మాకు మా అమ్మ నాన్న బాగా తెలీదు. నదికి వరదలు వచ్చి సింధు దేశం జలమయమైనప్పుడు చిన్న పిల్లలుగా ఉన్న మమ్మల్ని మా అమ్మమ్మ దగ్గరికి పంపేశారు. దృఢోద్యముడి గుండెలో బాణం తగిలినట్టయింది. భిన్నతమసుడి 2వ జోస్యం కూడా నిజమయ్యింది. కనీసం 3వదైనా అబద్ధం చేద్దామని దృఢోద్యముడు కాశీకి బయలుదేరాడు. పుణ్యతీర్థాలు సేవించి జీవితమంతా పుణ్యం సంపాదించడానికి అతను నిశ్చయించుకున్నాడు. 12 ఏళ్ల అనంతరం అతడు కాశీ చేర వస్తుండగా ఒక మహాపాశుపతుడు పుర్రెల మాల ధరించి తాగి తూలుతూ రావటం అతనికి కనిపించింది. అతని వెనకగా ఒక కాపాలిని, తాను కూడా తప్పతాగి పాములాగా మెలికలు తిరిగి నడుస్తున్నది. చింతనిప్పుల్లాగా ఉన్న ఆమె కళ్ళు మెల్లకళ్ళు. కాపాలిని, త్వరగా రా, అవిముక్తంలో ధూపకాలం మించిపోకూడదు. మహాశివుణ్ణి హం హం అని అర్చించి మద్యం తాగాలి అని పాశుపతుడు కాపాలిని తొందర చేస్తున్నాడు. ఇంతలో ఆ స్త్రీ దృఢోద్యముణ్ణి చూసి తన భర్తగా గుర్తించి కెవ్వున అరిచి అతని కాళ్ల మీద పడిపోయింది. చుట్టూ జనం మూగారు. తమాలిక తన భర్తతో, నీ వేదాధ్యయనం ఏమయ్యింది? నిత్యాగ్నిహోత్రం ఏమయ్యింది? పితృతర్పణాలు ఏమయ్యాయి? నన్ను విడిచిపెట్టేసి నేను చెడిపోవడానికి కారకుడు అయ్యావు అని నిందించింది. చుట్టూ చేరిన వారిలో బ్రాహ్మణులు దృఢోద్యముణ్ణి ప్రశ్నించి తమాలిక ఆరోపణలు నిజము అని గ్రహించి, నువ్వు పాశుపతుడి వెంట ఉంటావా, భర్త దగ్గరికి వస్తావా అని అడిగారు. ఆమె భర్త దగ్గరికే పోతాను అన్నది. అప్పుడు బ్రాహ్మణులు దృఢోద్యముడితో, ఈమె పతనం కావటానికి కారణం నీవే. ప్రాయశ్చిత్తాలు మేం చెబుతాం. నువ్వు ఈమెను భార్యగా స్వీకరించవలసిందే అని అన్నారు. దృఢోద్యముడు అలాగే చేశాడు. వేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దృఢోద్యముడికి కలిగిన అనుభవాలకు కారకులెవరు? విధి నిర్ణయమా, దృఢోద్యముడి ప్రవర్తన? అతను భిన్నతంసుడి జోస్యం నమ్మినట్టా నమ్మనట్టా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, దృఢోద్యముడు భిన్నతమసుడి జోస్యం నమ్మబట్టే అతను దాని నుంచి తప్పించుకోవడానికి నానా యాతనలు పడ్డాడు. నమ్మకోలేని వాడైతే ఆ జోస్యాన్ని నిర్లక్ష్యం చేసి తన మానాన తను జీవించి ఉండేవాడే. భిన్నతమసుడి జోస్యం విధి నిర్ణయాన్ని చెప్పినదే గనుక విధి నిర్ణయం అమలు జరిగింది అనాలి. అయితే విధి నిర్ణయం పూర్తిగా దృఢోద్యముడి నిర్ణయాల ద్వారానే అమలు జరిగింది. తమాలికను తాను పెళ్లి చేసుకోకుండా ఉండాలంటే అతను పారిపోవటానికి బదులు ఆమెకు సాధ్యమైనంత దగ్గరలో ఉండాలి. ఆమెను పెళ్లాడిన ఏడాదికి అతను ఆమె పుట్టు పూర్వోత్తరాలు కనుక్కోవడం కూడా అతని పొరపాటే. వాటిని అతను ముందుగానే తెలుసుకుని ఉండవచ్చు. తెలుసుకున్న తరువాత అతన్ని పారిపోవటం తప్పని తమాలిక 10 మంది ఎదుట నిరూపించింది. భర్త విడిచిన స్త్రీ పతితురాలు కాక ఏం చేస్తుంది? చివరికి కూడా ఆమె అతనితోనే ఉండగోరిందంటే ఆమె పతితురాలు కావటానికి కారణం ఆమె దుర్బుద్ధి కాదని స్పష్టం అవుతున్నది. అందుచేత
దృఢోద్యముడిది పూర్తిగా స్వయం కృతాపరాధమే అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు రాజయోగం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, రాసిపెట్టిన దాన్ని తప్పించటానికి చేసే ప్రయత్నం ఎంత నిరుపయోగమో, దాన్ని నిజం చెయ్యటానికి చేసే ప్రయత్నం కూడా అంత నిరర్థకమే. అందుకు నిదర్శనంగా నీకొక కథ చెబుతాను. నీలాగా మానవయత్నం చెయ్యగలవాడు మరొకడు ఉండబోడు గనుక శ్రమ తెలియకుండా శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం చందనపురాన్ని నందనవర్మ అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు లేక లేక ఒక కొడుకు కలిగాడు. రాజు తన ఆస్థాన జ్యోతిష్కుణ్ణి పిలిచి రాజకుమారుడు జాతక చక్రం వేసి పట్టుకురమ్మన్నాడు. జ్యోతిష్కుడు ఇంటికి చేరేసరికి ఆయన భార్య కూడా ఒక కొడుకును కన్నది. జ్యోతిష్కుడు రాజు కొడుకు జాతక చక్రంతో పాటు తన కొడుకు జాతక చక్రం కూడా వేసి రెంటిని చాలాసేపు పరిశీలించి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తన కొడుకు 20వ ఏట రాజయోగం ఉన్నది. అదే వయసులో రాజకుమారుడికి 2 ప్రాణగండాలున్నాయి. మొట్టమొదట జ్యోతిష్కుడు రాజుతో ఉన్న విషయం చెప్పేద్దామనుకున్నాడు. కానీ ఒక్క క్షణం ఆలోచించిన మీదట నిజం చెప్పటం మంచిది కాదు అని తోచింది. తన కొడుక్కు పట్టే రాజయోగానికి రాజకుమారుడి ప్రాణగండానికి సంబంధం ఉన్నది. ఈ సంగతి తెలిసి రాజు తన కొడుక్కు గ్రహశాంతులు చేసి దోషం పోగొట్టుకోవచ్చు, లేదా 20 ఏళ్ళు రాకముందే పట్టాభిషేకం చెయ్యవచ్చు. ఇలా ఆలోచించి జ్యోతిష్కుడు రాజుతో అబద్ధం చెప్పడానికే నిశ్చయించుకొని, మహారాజా, యువరాజు జాతకం దివ్యంగా ఉన్నది. అయితే అతనికి 20 ఏళ్ళు వెళితేనే గాని రాజ్యాభిషేకం చెయ్యకండి, అందువల్ల అరిష్టాలు కలగవచ్చు అన్నాడు. రాజు కొడుక్కు ఆనందవర్మ అని, జ్యోతిష్కుడు కొడుక్కు సుందరసేనుడు అని పేర్లు పెట్టారు. ఇద్దరూ ఒక గురువు వద్దనే విద్యాభ్యాసం చేసి పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఇద్దరికీ 20వ ఏడు ప్రవేశించింది. ఒకనాడు జ్యోతిష్కుడు కొడుకు సుందరసేనుడు తన తండ్రితో, నాకు జ్యోతిష్యంలో ఇంకా పాండిత్యం సంపాదించాలని ఉన్నది. అందుకని కొన్నాళ్ళు దేశాటన చేసి వస్తాను అన్నాడు. నువ్వు 6 మాసాలలో తిరిగి రావాలి. అలా అయితేనే వెళ్ళు, లేకపోతే వెళ్ళకు అన్నాడు తండ్రి. సుందరసేనుడు అందుకు సమ్మతించి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. 6 నెలలు గడిచాయి, కానీ సుందరసేనుడు తిరిగి రాలేదు. జ్యోతిష్కుడు ఆందోళన పడిపోయాడు. మరొక 5 నెలలు గడిచాయి. అప్పటికి సుందరసేనుడు తిరిగి రాలేదు. రాజు కొడుకైన ఆనందవర్మకు ఎలాంటి గండమూ కలగలేదు. పైపెచ్చు మరి 2 నెలలకు తన కుమారుడికి పట్టాభిషేకం జరుపుతున్నట్టు నందనవర్మ ప్రకటించాడు. జ్యోతిష్కుడికి ఆందోళన మరింత అయింది. తన జోస్యం తప్పు కావటానికి వీల్లేదు. ఆనందవర్మ కొద్ది రోజులలో చచ్చి తీరాలి. తన కొడుకు సుందరసేనుడు రాజు అయి తీరాలి. తన జోస్యం నిజం చెయ్యటానికి జ్యోతిష్కుడు తానే పూనుకున్నాడు. అందుకు ఒక ఆలోచన కూడా చేశాడు. యువరాజు సాయంకాలం పూట ఉద్యానవనానికి వెళ్ళి ఒక చెట్టు కింద తిన్నె మీద కూర్చుంటాడు. జ్యోతిష్కుడు ఒక పెద్ద రాయికి తాడు కట్టి దాన్ని చెట్టు ఆకుగుబురు చాటున ఉండేటట్టుగా అమర్చి ఆ తాడు 2వ కొసను దూరంగా ఉన్న మరొక చెట్టుకి కట్టి ఉంచాడు. సాయంకాలం పూట ఆనందవర్మ వచ్చి చెట్టు కింద తిన్నె మీద రాయికి సూటిగా కింద కూర్చున్నాడు. ఆ సమయంలో జ్యోతిష్కుడు రాయికి కట్టిన తాడు 2వ చివర విప్పి దూరంగా తొలగిపోయాడు. అదే క్షణంలో యువరాజు తిన్నెపై నుంచి లేచి ఎదురుగా కనిపించిన అందమైన పువ్వును ఆఘ్రానించబోయాడు. అతను లేచిన మరుక్షణమే అతను కూర్చుని ఉండిన చోట దభీమని పెద్ద రాయి పడింది. ఆనందవర్మ అదిరిపడి వెనక్కి తిరిగి చూశాడు. తిన్నె మీద పెద్ద రాయి, దానికి కట్టి ఉన్న తాడు కనిపించాయి. తనను హత్య చేయడానికి ఎవరో ప్రయత్నించినట్టు అతను గ్రహించాడు. ఆ సంగతి ఎవ్వరికీ చెప్పలేదు. తన ప్రయత్నం విఫలం అయ్యింది అని తెలిసి జ్యోతిష్కుడికి మతిపోయింది. ఆయన వెర్రెత్తిపోయి ఆ రాత్రి ఒక కత్తి తీసుకుని సరాసరి యువరాజు శయన మందిరానికి వెళ్ళాడు. ఆ సమయంలో చిత్రంగా కావలి వాళ్ళంతా గాఢ నిద్రలో ఉన్నారు. అది తన అదృష్టం అనుకుని జ్యోతిష్కుడు లోపల ప్రవేశించి నిద్రలో ఉన్నట్టు కనిపిస్తున్న ఆనందవర్మను పొడవబోయాడు.
అంతలో ఆనందవర్మ చివాలున లేచి జ్యోతిష్కుడి చెయ్యి పట్టుకున్నాడు. ఆనందవర్మ జ్యోతిష్కుడిని గుర్తించి ఆశ్చర్యపడుతూ, ఈ సాయంకాలం నన్ను చంపడానికి ప్రయత్నించినది నువ్వేనన్నమాట. హంతకుణ్ణి పట్టుకోవటానికే నేను నా కావలి వాళ్ళు నిద్ర నటించాం. ఇంతకు నా మీద నీకెందుకంత పగ అని అడిగాడు. జ్యోతిష్కుడు వణికిపోతూ ఆ సంగతి అంతా యువరాజుకు చెప్పాడు. అంతా విని ఆనందవర్మ నవ్వి, నీ జోస్యం నిజమయ్యింది. నాకు 2 ప్రాణగండాలు నీ ద్వారానే కలిగాయి. అయినా నీ కొడుకు ఈ రాజ్యానికే రాజు కావాలని ఎందుకనుకున్నావు? మరో రాజ్యానికి రాజు కాకూడదా అన్నాడు. అతను అన్నట్టే అయింది కూడాను. దేశాటనకు పోయిన సుందరసేనుడు ఒక దేశపు రాజును రాజద్రోహుల ముఠా నుంచి కాపాడాడు. ఆ రాజు చాలా వృద్ధుడు, పిల్లలు లేనివాడు కావటం చేత సుందరసేనుడికి తానే స్వయంగా రాజ్యాభిషేకం చేశాడు. ఈ వార్త త్వరలోనే చందనపురానికి తెలియవచ్చింది. సుందరసేనుడు తండ్రికి మాట ఇచ్చిన ప్రకారం తిరిగి రాకపోవటానికి కూడా ఇదే కారణం. ఆనందవర్మ జ్యోతిష్కుడి పైన ఎలాంటి చర్య తీసుకోకపోగా ఆయనను తన కొడుకు వద్దకు వెళ్ళవద్దని, తన ఆస్థానంలోనే ఉండమని కోరాడు. కానీ జ్యోతిష్కుడికే ముఖం చెల్లక తన కొడుకు పాలించే దేశానికి సకుటుంబంగా తరలిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తనను చంపడానికి 2 సార్లు ప్రయత్నించిన జ్యోతిష్కుణ్ణి ఆనందవర్మ ఎందుకు క్షమించాడు? దైవ యత్నానికి మానవయత్నం తోడు అంటారు కదా. జ్యోతిష్కుడి యత్నం ఎందుకు విఫలమయ్యింది? అతను తప్పుడు ప్రయత్నం చేసినా దైవ నిర్ణయమే అమలు జరిగింది గనక మానవ యత్నం వ్యర్థమేనా? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు జ్యోతిష్కుడి జోస్యం అమోఘమని ఆనందవర్మ గుర్తించి అతన్ని తన ఆస్థానంలోనే ఉండమన్నాడు. జ్యోతిష్కుడు అపోహపడ్డాడే గాని ఆనందవర్మపై అతనికి వ్యక్తిగతమైన పగ లేదు. అదీ కాక అతని హత్యా ప్రయత్నాలు విఫలమయ్యాయి. అందుచేత ఆనందవర్మ జ్యోతిష్కుణ్ణి క్షమించాడు. అతను చాలా ఆత్మ నిగ్రహం కలవాడు అనటానికి సందేహం లేదు. పోతే జ్యోతిష్కుడు మానవయత్నం ఎంత అపోహతో కూడుకున్నదైనా వ్యర్థమైంది అనటానికి వీలు లేదు. ఆ ప్రయత్నం ఫలితంగానే ఆనందవర్మకు రాసిపెట్టి ఉన్న గండాలు కలిగాయి అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు బొందితో నరకానికి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, బొందితో స్వర్గానికి వెళ్ళిన వారు ఉన్నట్టు విన్నాం. కానీ బొందితో నరకానికి వెళ్ళిన వాళ్ళ కథ నువ్వు విని ఉండవు. వాళ్ళ విచిత్రమైన కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హేమంత దేశంలో ఒక విధవరాలు ఉండేది. ఆమెకు కుసుమవతి అని ఒక కుమార్తె ఉండేది. ఆ పిల్ల పసికందుగా ఉండగానే ఆమె తండ్రి పోయాడు. తరువాత విధవరాలు ముష్టి ఎత్తి జీవితం గడుపుతూ ఎవరికీ తాను భారంగా ఉండకుండా ఓళ్ల వెంట తిరుగుతూ తన కుమార్తెను పెంచి పెద్దదాన్ని చేసింది. కుసుమవతికి ఈడు వచ్చే నాటికి ఆమె తల్లి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. ఆమె శరీరంలో తిరిగే శక్తి కూడా తగ్గిపోయింది. అది చూసి కుసుమవతి తన తల్లితో, అమ్మా, నేను పుట్టినది మొదలు నా కోసం పడరాని పాట్లన్నీ పడ్డావు. నీ దయ వల్ల నాకు బలము ఆరోగ్యము కూడా ఉన్నాయి. మనం ఇంకా ఊళ్ళు తిరగవద్దు. నన్ను ఏ గ్రామంలోనైనా పరువుగల ఇంట పనికి పెట్టావంటే జీవితాంతం నిన్నే నేను పోషిస్తాను అన్నది. అందుకు తల్లి ఒప్పుకున్నది. వాళ్ళు త్వరలోనే ఒక సంపన్నమైన గ్రామం చేరుకున్నారు. చీకటి పడబోతూ ఉండటం వల్ల కుసుమవతి ఒక మంచి లోగులి చూసి ఆ ఇంటి పెద్దతో, అమ్మ, ఈ రాత్రికి నన్ను మా అమ్మను మీ పంచన పడుకోనిస్తారా అని అడిగింది. ఇంటి యజమానురాలు అందుకు ఒప్పుకోవటమే కాక ఆ రాత్రి తల్లి కూతుళ్లకు కడుపు నిండా తిండి పెట్టి సావడిలో ఒక పక్క పడుకోనిచ్చింది. మర్నాడు కుసుమవతి ఇంటావిడతో, అమ్మగారు, మీరు నన్ను పనికి పెట్టుకునేటట్టుంటే మీరు ఏ పని చెప్పినా చేస్తాను. నాకు వేరే జీతం కూడా వద్దు. నన్ను మా అమ్మను పోషిస్తే చాలు. ఏ పరిస్థితిలోనూ నేను మా అమ్మను విడిచిపెట్టి ఉండను అన్నది. ఈ ఇంట్లో పనికి తక్కువ లేదమ్మా. నీ వంటి మనిషి చేతికి అందుబాటులో ఉంటే నాకు కావలసిందేమిటి? మీరిద్దరూ ఇక్కడే ఉండిపోండి అన్నది ఇంటావిడ. ఇంటి వెనుక ఒక చిన్న కొట్టు ఉన్నది.
కుసుమవతి తన తల్లి వండటానికి ఆ కొట్టు తీసుకున్నది. ఆమె రోజు తెల్లవారుతూనే లేచి పనిలోకి వెళ్ళి తన తల్లి వద్దకు అన్నం పెట్టడానికి మట్టుకు వచ్చేది. వచ్చినప్పుడల్లా ఎలా ఉన్నావమ్మా అని అడిగి కనుక్కునేది. కుసుమవతి పనితనం ఇంటిల్లపాదికి ఎంతో నచ్చింది. ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు దాచకుండా వాళ్ళు కుసుమవతికి చెప్పేవారు. ఇలా 2 నెలలు గడిచింది. ఒకరోజు సాయంకాలం కుసుమవతి బిందెతో నీళ్లు తెస్తుండగా ఇంటి వెనుక ప్రాంతంలో ఆమెకు బలిష్టంగా ఉన్న యువకుడు ఒకడు కనిపించి, "నువ్వు ఇక్కడ మనిషివి కావే" అన్నాడు. "అవునండి, నేను కూడా మిమ్మల్ని చూడలేదే" అన్నది కుసుమవతి. "నేను కొంతకాలంగా ఈ ప్రాంతాల లేను. నీ నుంచి నాకు ఒక సహాయం కావాలి. నా గురించి 1 సంవత్సరం పాటు ఎవరికీ తెలియకుండా చూసావంటే నేను నరకం నుంచి బయటపడి అందరిలాగా బతకగలుగుతాను. నేను ఈ ఇంటి వారికి ఒక్కడినే కొడుకును. అవివేకంగా నేను పిశాచాలను ధిక్కరించి నరకంలో చిక్కుకున్నాను. ఇంకొక్క సంవత్సరం పాటు నరకయాతన తప్పదు" అన్నాడు ఆ యువకుడు. "మీ రహస్యం నేను దాస్తాను. మీకు ఏ విధంగా సహాయపడగలనో చెప్పండి" అన్నది కుసుమవతి. "ఈ ఇంటి యజమానురాలు నా తల్లి. నేను కనబడకుండా పోయినప్పటి నుంచి ఆమె నా గదికి తాళం పెట్టి ఉంచింది. ఆ గది నీకు కావాలని చెప్పు. ఆమె ఇయ్యనంటే నీ తల్లిని తీసుకుని వెళ్ళిపోతానని బెదిరించు. ఇక నేను వెళ్ళాలి. నేను మళ్ళీ కనిపిస్తాను" అంటూ ఆ యువకుడు అదృశ్యమైపోయాడు. కుసుమవతి ఇంటికి వెళ్ళి యజమానురాలిని గది అడిగి, "ఆ గది ఎందుకు పనికిరాకుండా పడి ఉన్నది. నేను ఉండటానికి ఆ గది ఇస్తే మరింత సుఖంగా నిద్రపోయి మరింత బాగా పని చేస్తాను" అన్నది. ఇంట ఆవిడకు కోపం వచ్చింది. "ఏమిటి నీ ధైర్యం? ఆ గది చచ్చిపోయిన నా కొడుకుది. వాడి శవాన్ని ఆ గది నుంచి బయటికి తీసినాక అందులోకి ఎవరినీ అడుగుపెట్టనియ్యలేదు. ప్రేతకర్మలన్నా జరగకుండా మా వాడి శవం మాయమయ్యింది. పిశాచాలు ఎత్తుకుపోయాయి అన్నారు. ఆ గదినా అడుగుతున్నావు? ఇంకా నయం" అన్నది ఇంటావిడ. "అలా అయితే నన్ను పంపించెయ్యండి" అన్నది కుసుమవతి. ఆ మాటతో ఇంటావిడ దిగివచ్చి, "ఎప్పటికైనా ఆ గది తెరవవలసిందే అనుకో. ఆ గది కారణంగా నిన్ను వదులుకోవడం నాకు నచ్చలేదు" అంటూ గది తాళపు చెవి వెతికి తెచ్చి కుసుమకు ఇచ్చింది. కుసుమ ఆవిడకు కృతజ్ఞతలు తెలుపుకుని గది తలుపులు, కిటికీలు తెరిచి గాలి పారేటట్టు చేసి గది అంతా దులిపి, తుడిచి శుభ్రం చేసింది. ఆ గదిలో అదివరకే మంచము, పరుపు ఉన్నాయి. ఆ రాత్రి కుసుమ పక్క వేసుకుని ఆ గదిలో పడుకున్నది. అర్ధరాత్రి వేళ తలుపు తోసుకుని ఆ యువకుడే వచ్చాడు. ఇద్దరూ పలకరించుకున్నారు. అతను ఆమెకు తాను బొందుతో నరకానికి ఎలా వెళ్ళినది చెప్పాడు. అతను నిజంగా చావలేదు. అతని మీద అధికారం సంపాదించిన పిశాచాలు అతన్ని చచ్చిపోయినట్టు చేసి, తరువాత అతని శరీరాన్ని నరకానికి చేర్చాయి. అక్కడ అతను నరకంలో వాళ్లకు రకరకాల సేవలు చేస్తున్నాడు. అతని విముక్తికి ఇంకా ఒక్క ఏడు గడువున్నది. అతను 1 గంట సేపు ఎటైనా రావచ్చు గాని అయిన వాళ్ళ కంట పడరాదు. ఆ యువకుడు ఆ రాత్రి ఆమెతో 1 గంట గడిపి తిరిగి వెళ్ళిపోయాడు. అది మొదలు అతను రోజు రాత్రిపూట కుసుమ దగ్గరికి వచ్చి ఆమెతో కొంతసేపు గడిపి పిశాచాల వెంట నరకానికి తిరిగిపోతూ వచ్చాడు. కుసుమ గర్భవతి అయ్యింది. ఆ సంగతి ఇంటి యజమానురాలు కనిపెట్టింది. కుసుమకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకునేటందుకు ఇంటి యజమానురాలు విశ్వ ప్రయత్నం చేసింది. కానీ కుసుమ రహస్యం ఆమెకు అంత చిక్కలేదు. ఇంతలో ఒకరోజు కుసుమ పనిలోకి రాలేదు. ఇంటి యజమానురాలు కుసుమ గది వద్దకు వెళ్ళి శ్రద్ధగా విన్నది. లోపల కుసుమతో ఎవరో మాట్లాడుతున్నారు. ఇంటి యజమానురాలు తలుపు సందుల్లో నుంచి లోపలికి చూసింది. కుసుమ చంటిబిడ్డకు పాలిస్తున్నది. ఆమెకు ఎదురుగా కూర్చుని ఆమెతో మాట్లాడుతున్నవాడు తన కొడుకే. ఇంతలోనే ఆమెకు తన కొడుకు ఏనాడో చచ్చిపోయిన సంగతి గుర్తుకు వచ్చి అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోయింది. తర్వాత కొద్ది రోజులకు కుసుమ పక్క మీద నుంచి లేచి గది తలుపులు తెరిచింది. అప్పుడు ఒక ఇంటి పనిమనిషి వచ్చి, "అమ్మగారు పెద్ద కావిడి పెట్టెను నీ గదిలో కొద్ది రోజులు పెట్టమన్నారు. అందులో ఎవరివో వెండి బంగారాలు దాచిపెట్టారట" అన్నది. కుసుమ అందుకు సమ్మతించింది. సాయంత్రం వేళ కావిడి పెట్టె కుసుమ గదిలోకి చేరింది. అందులో ఇంటి యజమానురాలు కూర్చుని తాళం కంతలో నుంచి చూస్తున్నది. రాత్రివేళ ఆమె కొడుకు గదిలోకి వచ్చి కూర్చుని కుసుమతో మాట్లాడసాగాడు. ఇంటి యజమానురాలు మనసు పట్టలేక కావిడి పెట్టె మూత ఎత్తి బయటికి వచ్చి
నాయనా నువ్వేనట్రా అంటూ అంటూ కొడుకును కౌగలించుకున్నది. కొడుకు ఇందుకు సంతోషించడానికి బదులుగా ఎంత పాడు పని చేశావమ్మా! ఇంకొక్క నెల ఓపిక పట్టితే నేను ఎప్పటిలాగా వచ్చి ఉండిపోయేవాణ్ణి కదా! నేనిప్పుడు నరకంలో ఇంకా 7 ఏళ్ళు గడపాలి అన్నాడు. నిన్ను మళ్ళీ పోనిస్తానుట్రా, నా బొందులో ఊపిరి ఉండగా వెళ్ళవు అన్నది తల్లి. పిశాచాలను నువ్వు అడ్డలేవమ్మా, అది నీ తరం కాదు అన్నాడు కొడుకు. తల్లి గది బయటికి వెళ్ళి పిశాచాల కోసం కాపలా వేసింది. ఎంతకూ వాళ్ళు రాలేదు. లోపల మాట్లాడుతున్న కొడుకు కంఠం ఆగిపోయినట్టు తెలిసి ఆమె గదిలోకి తొంగి చూసింది. గదిలో కొడుకు లేడు. అతన్ని పిశాచాలు ఎత్తుకుపోయే లోపల కుసుమ తన భర్తతో, నా తల్లిని బిడ్డను ఎవరైనా కనిపెట్టుకుని ఉండే పక్షంలో మీకు బదులుగా నేను నరకానికి వెళ్ళి 7 ఏళ్లపాటు అక్కడ వాళ్లకు చాకిరీ చేస్తాను అన్నది. మీ అమ్మను నేను కనిపెట్టి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను అన్నాడు ఆమె భర్త. తరువాత అతను పిశాచాలను మార్పిడికి ఒప్పించాడు. కుసుమ తన కొడుకును ముద్దు పెట్టుకుని పిశాచాల వెంట నరకానికి వెళ్ళిపోయింది. తన కొడుకు శాశ్వతంగా తనకు దక్కినందుకు ఇంటి యజమానురాలు సంతోషించింది. ఒక్క క్షణమైనా నరకంలో ఉండటం ఎంత కష్టమో కుసుమకు తెలిసి వచ్చింది. తన భర్తను 7 ఏళ్ల నరకయాతన నుంచి కాపాడాను కదా అన్న సంతృప్తితో ఆమె నరకంలో గడువు తీరిందాకా చాకిరీ చేసింది. చివరకు ఆమెకు నరకం నుంచి విముక్తి కలిగింది. పిశాచాలు ఆమెను ఆమె ఇంటి దగ్గర దిగబెట్టాయి. ఇల్లంతా సందడిగా ఉన్నది. ఇంటి లోపల బయట కూడా జనం కోలాహలం చేస్తున్నారు. ఇంటివారి అబ్బాయికి పెళ్లి జరుగుతున్నట్టు కుసుమ విన్నది. తన భర్త తన కోసం గడువు పూర్తి అయ్యేదాకా వేచి ఉండగా సరిగా తాను వచ్చే సమయానికి మరొకతను చేసుకుంటున్నాడంటే ఆమె నమ్మలేకపోయింది. తన తల్లి కొద్ది రోజుల క్రితం చనిపోయిందట. పేదవాళ్లకు ఏవో కానుకలు పంచిపెడుతున్నారు. కుసుమ భర్త మగవాళ్లకు, అత్తగారు ఆడవాళ్లకు, 7 ఏళ్లు నిండిన ఆమె కొడుకు పిల్లలకు ఏవేవో బహుమతులు పంచుతున్నారు. ముగ్గురి ముఖాలలోనూ ఆనందం చిందులాడుతున్నది. ముగ్గురూ కుసుమను చూశారు కానీ గుర్తించలేదు. తన అత్తగారు ఇయ్యబోయిన చీర, రవిక తీసుకోకుండా కుసుమ అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కుసుమవతి తన భర్తకు మారుగా తాను నరకానికి ఎందుకు వెళ్ళింది? భర్త మీద ప్రేమ చేతనా, లేక అది భార్యగా తన ధర్మం అనుకునా? అంత త్యాగం చేసిన మనిషి తాను ఫలానా అని చెప్పి తన భర్త మరొకరిని పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఆపలేదు? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, కుసుమవతి కష్టపడటానికి భయపడే మనిషి కాదు, కానీ ఆమె ఇతరులు కష్టపడితే సహించలేదు. అందుచేతనే ఆమె తన కష్టంతో తల్లిని సుఖపెట్టడానికి పూనుకున్నది. ఆమె తన భర్తను ప్రేమించింది అనటానికి ఆధారం లేదు. అతను నరకయాతన అనుభవిస్తున్నాడన్న జాలితో అతనికి భార్య అయ్యింది. ఆమె తన భర్తకు బదులు నరకానికి వెళ్ళటానికి కారణం భర్తకు నరక బాధ తొలగించడంతో పాటు తల్లి కొడుకులు విడిపోకుండా చూడటానికి కూడా కావచ్చు. కుసుమను భర్త ప్రేమించాడు అనటానికి కూడా ఆధారం లేదు. అతను తాను నరకం నుంచి బయటపడటానికి ఆమెను సాధనంగా వాడుకున్నాడు. ఆమె తనకు బదులు నరకానికి పోతానంటే అతను ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. 7 సంవత్సరాల గడువు అయిపోయిందని నలుగురూ నమ్మిన మరుక్షణం అతను మరొక భార్యను చూసుకున్నాడు. కుసుమ తల్లి కోసము, కొడుకు కోసము జీవించాలి. తల్లి పోయింది. కొడుకు నిక్షేపంగా ఉన్నాడు. నరకంలో 7 ఏళ్లు చాకిరీ చేసి వచ్చిన మనిషి మనుషులకు అవలీలగా చాకిరీ చేసి పొట్టపోసుకోగలదు. ఆ పని చెయ్యటానికే కుసుమ నిశ్చయించుకుని ఉంటుందని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు కర్తవ్యం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు చేస్తున్న పని ఎంత హీనమైనదైనా విజయుడిలాగా నువ్వు కూడా లోక కళ్యాణాన్ని కోరుతూ ఉండవచ్చు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు విజయుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. విజయుడు
మాళవరాజైన మార్తాండవర్మకు ఒక్కడే కొడుకు. అతను ఉపనయనం కాగానే విద్యాభ్యాసం కొరకు దేశం దాటి ఒక గొప్ప గురుకులానికి వెళ్ళి అక్కడ యుద్ధ విద్యలు, రాజనీతి, ధర్మశాస్త్రాలు మొదలైనవి అభ్యసించుతూ యుక్త వయస్కుడయ్యాడు. ఒకనాడు గురుకులానికి అధిపతి అయిన మహర్షి విజయుణ్ణి పిలిచి, నాయనా, నీ విద్యలు పూర్తి అయ్యాయి. నీకు యువరాజుగా అభిషేకం పొందే వయసు వచ్చింది. ఇక నువ్వు నీ దేశానికి తిరిగి వెళ్ళి ప్రజారంజకంగా పరిపాలిస్తూ దీర్ఘాయుష్మంతుడివి కావాలని ఆశీర్వదిస్తున్నాను అని అన్నాడు. విజయుడు గురువు వద్ద సెలవు పుచ్చుకుని తన గుర్రం మీద ఒంటరిగా తన దేశానికి బయలుదేరాడు. అతను తమ దేశపు సరిహద్దులో అడుగుపెట్టి ముందుకు వెళ్ళిన కొద్దీ ఒక విషయం స్పష్టమైంది. తన తండ్రి దేశాన్ని చాలా ఘోరంగా పరిపాలిస్తున్నాడు. ప్రజలు ఆ పరిపాలనలో అష్టకష్టాలు పడటమే కాక రాజును దుమ్మెత్తిపోస్తూ తిరుగుబాటు ధోరణిలో ఉన్నట్టు కనపడ్డారు. కుగ్రామాలలోని గ్రామాధికారులు కూడా ప్రజల ఆగ్రహానికి భయపడి వారి అరాచక ధోరణులను అదుపులో ఉంచటానికి సాహసించలేకపోతున్నారు. విజయుడు చూసిన ప్రతి చిన్న గ్రామంలోనూ, ప్రతి పెద్ద గ్రామంలోనూ ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, దారిద్ర్యము, పన్నుల బాధ, అధికారుల భయము తాండవిస్తున్నాయి. చివరకు విజయుడు తాను యువరాజును అని చెప్పుకునేటందుకు కూడా ఎవరూ కనిపించలేదు. రాజు కొడుకును ఆదరించే సద్బుద్ధి ఎవరిలోనూ ఉన్నట్టు అతనికి తోచలేదు. అందుచేత అతను వెళ్ళిన చోటనల్లా తన పేరు వినయుడు అని, తాను మాళవ ఆస్థానంలో ఉద్యోగం కోసం పోతున్నానని అడిగిన వాళ్లకు చెప్పుకోసాగాడు. ఒక వృద్ధుడు విజయుడితో, బాబు, మాళవ ఆస్థానానికి కాలం తీరిపోయింది. నీలాంటి యువకులంతా చంపారణ్యంలో సుధీరుడి కింద సైనికులుగా చేరి శిక్షణ పొందుతున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా సుధీరుడే మాళవ దేశానికి రాజు. అతను మార్తాండవర్మ మీద దాడి చెయ్యటానికి మంచి తరుణం కోసం ఎదురు చూస్తున్నాడు. అతని మనుషులు కోటలో కూడా ఉన్నారంటే నమ్ము. వాళ్ళు పిలిపించిన మరుక్షణం కోట నెలమట్టమవుతుంది. దానితో పాటే ప్రజల కష్టాలు ఈడేరిపోతాయి అని అన్నాడు. పరిస్థితి అంతదాకా వచ్చిందని విని విజయుడు నిర్ఘాంతపోయాడు. అతను చంపారణ్యానికి దారి తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో కొండల మధ్య ఒక మహానగరం ఉన్నది. అక్కడ దాదాపు 1,00,000 మంది యువకులున్నారు. వారు కొండజాతుల వాళ్ళ మధ్య సఖ్యంగా తిరుగుతూ వారికి రాజద్రోహం నూరిపోస్తున్నారు. సుధీరుడు అనే వాణ్ణి వాళ్ళు తమ రాజుగానే కాక దేవుడుగానే భావిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని కొండజాతి వీరులు చాలా సమర్థతతో రక్షిస్తున్నట్టు విజయుడికి తెలిసింది. రాజు పంపిన వేగుల వాళ్ళలో ఒక్కడు కూడా రాజు వద్దకు తిరిగి పోలేదు. కొందరు చచ్చారు, మరికొందరు సుధీరుడి బలగంలో చేరిపోయారు. మార్తాండవర్మ ఒక సైనిక దళాన్ని కూడా ఆ ప్రాంతానికి పంపాడు. ఆ సైనికులు ఒక కొండ కనుమ దాటుతూ ఉండగా పైనుంచి రాళ్లు పడి అందరూ మరణించారు. విజయుడు చంపారణ్యంలోకి ప్రవేశించగానే 4 ఆటవికులు అతని చుట్టూ మూగి అతని పేరు, ఊరు, అతని పని అడిగారు. నా పేరు వినయుడు, నేను యోధుణ్ణి, యుద్ధ విద్యలన్నీ నాకు తెలుసు, నేను సుధీరుడి సైన్యంలో చేరడానికి వచ్చాను అన్నాడు విజయుడు. ఆటవికులు అతన్ని ఒక పెద్ద గుహలోకి తీసుకుపోయారు. అక్కడ సుధీరుడు ఏదో మాట్లాడుతున్నాడు. అతని ముందు చాలా మంది యువకులు కూర్చుని శ్రద్ధగా అతను చెప్పేది వింటున్నారు. విజయుడు కూడా ఆ యువకుల సరసనే కూర్చుని సుధీరుడు చెప్పేది వినసాగాడు. రాజు అనగా ఎవడు? బలం కలవాడు రాజు అవుతాడు. తన పరిపాలనతో ప్రజలకు క్షేమము, సౌఖ్యము కలిగించినవాడు తన రాజరికాన్ని నిలుపుకుంటాడు. మార్తాండవర్మకు బలము లేదు, వివేకము లేదు. అతని తండ్రి, తాత రాజులు కనుక అతను రాజు అనుకుంటున్నాడు. అతని తాత రాజుగా పుట్టలేదు. ఆయన సాధారణ దళాధిపతి. అసమర్థుడైన తన రాజును చంపి తానే రాజయ్యాడు. మార్తాండవర్మ తండ్రి వివేకంగా ప్రజలను పరిపాలించి తన రాజరికం నిలబెట్టుకున్నాడు. రాజుగా ఉండటానికి ఏ విధంగానూ అర్హుడు కాని మార్తాండవర్మను మనం చంపుదాం. అతని చావుకు పండగ చేసుకునే ప్రజలు తమకు కావలసిన రాజును తామే నిర్ణయిస్తారు. ఇలా సుధీరుడు చాలాసేపు చెప్పుకుపోయాడు. అతని నోట వచ్చే ప్రతి మాట విజయుడి మనస్సులో గాఢంగా నాటుకున్నది. అతని ప్రసంగం అయిపోయినాక అటవికులు విజయుణ్ణి సుధీరుడి వద్దకు తీసుకుపోయారు. విజయుడు అతనితో తన పేరు వినయుడు అని, తాను ఫలానా గురుకులంలో యుద్ధ విద్యలు నేర్చుకున్నాను అని,
ఉద్యోగం కోసం మాళవ దేశానికి వస్తూ సుధీరుణ్ణి గురించి విని అతని కింద సైనికుడిగా చేరడానికి వచ్చానని చెప్పాడు. సుధీరుడు విజయుడి యుద్ధ విద్యలు పరీక్షించి ఆశ్చర్యపోతూ, మా సైనికులలో వెన్ను చూపకుండా ప్రాణాలు ఒడ్డి పారేవారు వేల కొద్దీ ఉన్నారు, కానీ నీలాంటి యోధులు బహుకొద్దీ. యుద్ధం జరిగినప్పుడు నీకు గొప్ప బాధ్యత ఉంటుందని అన్నాడు. విజయుడు ఎంతో సంతోషం కనపరిచాడు. త్వరలోనే కోట నుంచి సుధీరుడికి సంకేతం అందింది. అతను తన సైనికులను దళాలుగా విభజించి దళ నాయకులను ఏర్పాటు చేసి కోట మీదకి దండెత్తిపోయాడు. విజయుడు ఒక పెద్ద దళానికి నాయకుడు. తిరుగుబాటు సేనలు కోట ముందు విడిసాయి. తరువాత కొద్దిసేపట్లోనే కోట గోడల మీద రాజుగారి సైనికులు ప్రత్యక్షమయ్యారు. ఉభయపక్షాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. చీకటి పడింది. అర్ధరాత్రి వేళ విజయుడు లేచి శిబిరంలో తిరగసాగాడు. అతను గస్తీ తిరుగుతున్నట్టు తిరుగుతూ కోట ద్వారం వద్దకు చేరి చిన్న తలుపు మీద తట్టాడు. ఎవరు వారు అని లోపల నుంచి ఎవరో అడిగారు. యువరాజును, విజయవర్మను అన్నాడు విజయుడు. తలుపు తెరుచుకున్నది. అవతల కత్తి దూసి పట్టుకున్న ఉన్న సైనికుడు కనిపించాడు. కత్తి దించు, తలుపు ముయ్యి. నేను గురుకులం నుంచి శత్రువుల మధ్యగా రావటం చాలా శ్రమ అయ్యింది. నేను సరాసరి రాజభవనానికి పోతున్నాను. నా వెంట ఒక సైనికుణ్ణి పంపు అన్నాడు విజయుడు. వాకిలి వద్ద మరొక సైనికుణ్ణి ఉంచి తలుపు తెరిచిన వాడే విజయుడు వెంట రాజభవనం దాకా వచ్చాడు. రాజభవనం పహారా పెద్ద విజయుణ్ణి గుర్తించి అతని కాళ్లకు నమస్కారం చేసి, ఎప్పుడు వచ్చారు ప్రభు అన్న మీదట ఆ సైనికుడు తృప్తిపడి వెనక్కి వెళ్ళిపోయాడు. తన కొడుకు వచ్చాడన్న వార్త వినగానే మార్తాండవర్మ లేచాడు. మనం ఏకాంతంగా మాట్లాడుకోవాలి అన్నాడు విజయుడు. తండ్రి వేసే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా ఇద్దరూ ఒక గదిలో కూర్చున్న తరువాత మార్తాండవర్మ, రేపటి దాకా ఆగని ముఖ్య విషయం ఏమిటి అన్నాడు కొడుకుతో. మీరు రాజ్యం విడిచి పారిపోవాలి. ప్రజలు మీ పరిపాలనను మనస్ఫూర్తిగా ద్వేషిస్తున్నారు అని అన్నాడు విజయుడు. మార్తాండవర్మ మండిపడి, నేనింకా బతికి ఉండగానే రాజు కావాలని చూస్తున్నావా? ప్రజలు నిన్నే రాజుగా కోరుకుంటున్నారా అని అడిగాడు. అవును అంటూ విజయుడు కత్తి దూసి తండ్రి తల నరికేశాడు. కొద్ది క్షణాలలో ఈ హత్య గురించి అంతఃపురంలో తెలిసింది. తరువాత కోట అంతా తెలిసింది. మంత్రులు, సేనాధిపతులు హడావుడిగా వచ్చి విజయుడితో చర్చలు జరిపారు. ఎవరో విజయుణ్ణి నిందించలేదు. కొద్దిమంది మెచ్చుకున్నారు. తెల్లవారిందాకా ఆలోచనలు జరిగాయి. తెల్లవారుగానే విజయుడికి రాజ్యాభిషేకం జరిగిపోయింది. కోట బయట నిడిసి ఉన్న సేనలతో సంధి ప్రకటించండి. వారికి నాయకులైన సుధీరుణ్ణి ఆహ్వానించండి అని విజయుడు తన మంత్రులకు చెప్పాడు. అంతా విజయుడి అంచనా ప్రకారమే జరిగిపోయింది. సుధీరుడు కోటకు వచ్చి వినయుడే రాజని, అతడు తన చేతుల మీదుగానే ప్రజాకంటకుణ్ణి చంపాడని తెలిసి చాలా సంతోషించాడు. నీలాంటి ప్రజాభిమాని రాజుగా ఉండటం ఈ దేశ ప్రజలు చేసుకున్న పుణ్యం. నీ పరిపాలన ప్రజారంజకంగా ఉంటుందని ఆశిస్తున్నాను అన్నాడు సుధీరుడు విజయుడితో. అందుకు నీ సహాయం కావాలి. నువ్వు నాకు సర్వసేనానిగా ఉండి పరిపాలనలో సలహాలు ఇస్తూ ఉండాలి అన్నాడు విజయుడు. అందుకు సుధీరుడు ఎంతో సంతోషంగా ఒప్పుకున్నాడు. విజయుడు గురుకులంలో చదువుకున్నది వృధా పోలేదు. అతను న్యాయము, ధర్మము తప్పకుండా ప్రజారంజకంగా చాలా కాలం పరిపాలించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విజయుడి ప్రవర్తనకు మూల కారణం ఏమిటి? గురువుగారి ఆశీర్వచనమా? సుధీరుడి ప్రసంగాల? ప్రజల పట్ల అభిమానమా? తండ్రి మీద ద్వేషమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజులు నిరంకుశులు, వారిని బోధలు మార్చవు. ప్రజారంజకంగా పరిపాలించాలని అందరి రాజులకు తెలుసు, కానీ అలా పాలించకపోతే వారిని శిక్షించే మార్గం లేదు. అందుకే రాజులు నిరంకుశంగా పరిపాలించడానికి ప్రయత్నిస్తారు. కానీ విజయుడు సుధీరుణ్ణి కలుసుకున్నాక ఒక విషయం తెలుసుకున్నాడు. సరి అయిన నాయకత్వం ఉంటే నిరంకుశుడైన రాజును ప్రజలు శిక్షించగలరు. సుధీరుడు ప్రసంగాలు విజయుణ్ణి నిరంకుశుడు కాకుండా నిగ్రహించిన మాట నిజం. ఇక అతను తండ్రిని ఎందుకు చంపాడంటే, యుద్ధం జరిగితే ఎలాగో ఆ తండ్రి చావక తప్పదని అతను గ్రహించాడు. అందుకే తండ్రిని రాజ్యం వదలమన్నాడు. కానీ తండ్రి వినలేదు. యుద్ధంలో తండ్రి చస్తే నిశ్చయంగా సుధీరుడు రాజవుతాడు. అందుచేత యుద్ధం జరగకుండా విజయుడు తాను రాజై కూర్చుని సుధీరుణ్ణి సేనాపతిగా నియమించి తన స్వార్థం చూసుకున్నాడని చెప్పాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ పేరు బతికున్న పిశాచాలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అతీత శక్తులు మనిషికి దురహంకారాన్ని కలిగిస్తాయి. అందుకు నిదర్శనంగా నీకు ప్రవీణుడు కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం సువర్ణగిరిని పాలించిన రాజసింహుడు వట్టి అసమర్థుడు. ఆయన రాజకీయ వ్యవహారాలన్నీ ప్రభుత్వోద్యోగుల మీద వదిలిపెట్టి పరిపాలన వారి చిత్తం వచ్చినట్టు చేయనిచ్చాడు. ఈ కారణంగా పరిపాలనలో అంతులేని అవినీతి పెరిగిపోయింది. మంత్రుల దగ్గర నుంచి ద్వారపాలకుల దాకా అందరూ అక్రమమైన మార్గాలు అనుసరించి ప్రజలను పీడించుకు తినసాగారు. అధర్మం 4 పాదాల నాట్యం చేసింది. కానీ రాజుకు ఆ సంగతి ఏ మాత్రమూ తెలియదు. ఆయనకు రాజోద్యోగులంటే అపారమైన విశ్వాసం. సువర్ణగిరిలోనే ఒక పేద బ్రాహ్మణుడికి ప్రవీణుడు అని ఒక కొడుకు ఉండేవాడు. చిన్నతనంలోనే ఆ కుర్రవాడి తెలివితేటలు అసాధారణంగా ఉండటం చూసి తండ్రి అతన్ని సమస్త శాస్త్రాలు విద్యలు నేర్చుకొనిచ్చాడు. తరువాత ప్రవీణుడు ఎక్కడెక్కడికో ఉన్న విశ్వవిద్యాలయాలకు వెళ్ళి అంతులేని పాండిత్యం అలవరుచుకుని సువర్ణగిరికి తిరిగి వచ్చాడు. మహాపండితుడై తిరిగి వచ్చిన తన కొడుకు ఆ పాండిత్యం ద్వారా జీవనోపాధి కల్పించుకుంటాడని తండ్రి అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ప్రవీణుడు తిరిగి వచ్చాక తన చుట్టూ ఉన్న జీవితం చూసి విచారంలో మునిగిపోయాడు. నాయనా, మనం పేదవాళ్ళం కదా, నీ పాండిత్యమే మనకింత తిండి పెట్టాలి. నువ్వు నీ పాండిత్యాన్ని ప్రదర్శించి సన్మానాలు సత్కారాలు పొందక ఇంట్లోనే కూర్చుంటే ఎలా జరుగుతుంది అన్నాడు తండ్రి. నా చదువు అంతా వ్యర్థమని నాకు తోస్తుంది. జీవితం చూస్తున్న కొద్దీ నాకు జీవితం మీదనే విరక్తి కలుగుతున్నది. నేను నా పాండిత్యాన్ని ప్రదర్శించి ఎవరి నుంచి సన్మానం పొందను? నన్ను సన్మానించగల వాళ్ళు ఎటువంటి వాళ్ళో నాకు తెలిసిపోయింది అన్నాడు ప్రవీణుడు. తండ్రికి తన కొడుకు పాండిత్యం గురించి అనుమానం వచ్చింది. ప్రవీణుడు చదువులో ఏదో లోపం ఉన్నదని, అందుచేతనే మనిషి విరక్తిగా ఉన్నాడని ఆయన అనుకున్నాడు. ఆయన తనకు తెలిసిన గొప్ప పండితులను పిలిపించి వారి చేత తన కొడుకుతో చర్చలు జరిపించాడు. వాళ్ళు ప్రవీణుడితో కొద్దిసేపు మాట్లాడి అతని తండ్రితో, బాబు, నీ కడుపున రత్నం పుట్టాడు, అతను ఉద్దండ పండితుడు అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ పండితుల మూలానే ప్రవీణుడి సంగతి రాజుగారి దాకా వెళ్ళింది. రాజుగారు ప్రవీణుడికి ప్రత్యేకమైన ఆహ్వానం పంపాడు. ప్రవీణుడు తండ్రికి ఎంతో ఆనందం కలిగింది. ప్రవీణుడు మాత్రం రాజసభకు వెళ్ళే అభిప్రాయం కనపరచలేదు. తండ్రి అతనికి ఎన్నో విధాల బోధలు చేసి తన వెంట అతన్ని రాజసభకు తీసుకువెళ్ళాడు. ప్రవీణుడు రాజును చూస్తూనే, నన్నెందుకు పిలిపించారు అని అమర్యాదగా అడిగాడు. సభలో అందరూ నిర్ఘాంతపోయారు. రాజు కోపం తెచ్చుకోక, నువ్వు గొప్ప పండితుడవని విని నిన్ను ఘనంగా సత్కరించడానికి పిలిచాను అని అన్నాడు. ప్రవీణుడు విరగబడి నవ్వాడు. ఎందుకలా నవ్వుతావు అని రాజు అసహ్యపడుతూ అడిగాడు. మీ పరిపాలనలో ప్రజలు తిండికి మాడి చస్తున్నారు. మీ అధికారులు వాళ్ళ రక్తాన్ని జలగల్లా పీల్చుతున్నారు. మీ బొక్కసం నిండా ప్రజల నుంచి దోచిన ధనం ఉన్నది. ఒక అసమర్థుడి చేత ఈ అక్రమ ధనంతో సన్మానం పొందటం అంటే నాకు నవ్వు వచ్చింది అన్నాడు ప్రవీణుడు. రాజు మండిపడి, మూర్ఖుడా, ఒళ్ళు తెలిసి మాట్లాడుతున్నావా? ఎవరితో మాట్లాడుతున్నది తెలుసుకొని నువ్వు ఒక పండితుడువా? నువ్వన్నట్టు నా పరిపాలన అసమర్థంగా ఉంటే నువ్వు దాన్ని సరిచేయి, నీ ఆరోపణలు నిరూపించుకో, లేకపోతే నిన్ను క్రూరంగా శిక్షించి దేశ బహిష్కారం చేస్తాను అన్నాడు. ప్రవీణుడు జవాబు చెప్పలేదు. ఈ ద్రోహిని 50 కొరడా దెబ్బలు కొట్టి దేశం నుంచి వెళ్ళగొట్టండి అని రాజు పట్టరాని కోపంతో తన భటులను ఆజ్ఞాపించాడు. ప్రవీణుడు కొరడా దెబ్బల శిక్ష అనుభవించి బయలుదేరాడు. జీవితం మీద అతనికి పూర్తిగా విరక్తి కలిగింది. తన పాండిత్యం తనను ఎందుకు పనికిరాని వాణ్ణి చేసిందనుకుని అతను చచ్చిపోవటానికి నిర్ణయించుకున్నాడు. దారి తెన్ను పాటించకుండా వెళ్ళిపోతున్న ప్రవీణుడికి ఎదురుగా ఒక శ్మశానము, అందులో కాలుతున్న ఒక శవము కనిపించాయి.
ఆ చితిలోనే తాను కూడా కాలిపోదాము అనుకొని అతను చితి సమీపానికి వెళ్ళేసరికి అతనికి ఒక వింత కనిపించింది. చితి సమీపములో కొన్ని పిశాచాలు పెద్ద ఎత్తున ఏదో తంతు జరుపుతున్నాయి. ప్రవీణుడు కొంచెం దూరాన నిలబడి పిశాచాలు జరిపే తంతు ఆసక్తితో గమనించాడు. పిశాచాల మధ్య 2 పుర్రెలు నేల మీద పక్కపక్కగా పెట్టి ఉన్నాయి. వాటికి కళ్యాణం బొట్లున్నాయి. వాటి ముందు పెళ్లి తతంగానికి అవసరమైన వస్తువులన్నీ పెట్టి ఉన్నాయి. కొన్ని పిశాచాలు ఎముకలతో సన్నాయి వాయిస్తున్నాయి. మరికొన్ని మట్టి గుండలు బోర్లించి దరువులు వేస్తున్నాయి. మిగతా పిశాచాలు నృత్యం చేస్తున్నాయి. ఆ పిశాచాలను చూస్తుంటే ప్రవీణుడికి చాలా సంతోషం కలిగింది. మనుషుల జీవితం కన్నా వాటి జీవితం 1,00,000 రెట్లు బాగున్నది. అతను చితికి సమీపంగా వచ్చేసరికి ఎక్కడ పిశాచాలు అక్కడ ఆగిపోయాయి. ప్రవీణుడు చితిలోకి దూకపోయాడు. 2 పిశాచాలు అతన్ని పట్టి ఆపి, "ఎందుకు చావాలనుకుంటున్నావు?" అని అడిగాయి. "చచ్చి మీలాగా పిశాచాన్ని అవుతాను, ఏ బాధలు ఉండవు" అన్నాడు ప్రవీణుడు. "పిచ్చివాడా, చచ్చిన వాళ్ళంతా పిశాచాలు అవుతారనుకుంటున్నావా? మానవ జన్మ ఉత్తమమైనది. నువ్వు ఎందుకు చావాలనుకుంటున్నావో చెప్పు. నీ కారణాలు సరి అయినవైతే నిన్ను చావనిస్తాం" అన్నది ఒక పిశాచం. "ఛీ ఛీ, మానవ జన్మ కన్నా హీనమైనది లేదు. ఏ జంతువు తన జాతిని తాను తినదు. ఆ పని మానవుడు ఒక్కడే చేస్తున్నాడు. దానికి నీతి నియమాలు లేవు. బిచ్చగాడు హంతకుడవుతున్నాడు. వ్యాపారులు మోసం చేస్తున్నారు. అధికారులు లంచాలు మరిగారు. పాలకులు ప్రజల రక్తం ధనంగా మార్చుకుంటున్నారు. ధర్మానికి కళ్ళు పొడిచారు. న్యాయానికి నోరు కుట్టేశారు. పండితులు తమ పాండిత్యం అమ్ముకుంటున్నారు. ఆడవాళ్లు శీలాన్ని అమ్ముకుంటున్నారు. అందుచేతనే నేను చచ్చి మీలో ఒకణ్ణి అవుదాము అనుకుంటున్నాను" అన్నాడు ప్రవీణుడు. పిశాచం నవ్వి, "నువ్వు చెప్పిన వాళ్లే చచ్చి పిశాచాలు కాగలరు. నీలాంటి వాడికి పిశాచం అయ్యే అవకాశం లేదు. మేమంతా బతికి ఉండగా పాపాలు చేసి పిశాచాలు అయ్యాం. ఇదిగో, ఇతను కల్తీ సరుకులు అమ్మిన వ్యాపారి. ఇతను ప్రజల ధనాన్ని అబద్ధాలతో కొల్లగొట్టిన ప్రభుత్వోద్యోగి. ఇతను వైద్యుడు. మందు తీసుకున్న వాళ్ళ దగ్గర డబ్బు గుంజి, డబ్బు ఇవ్వని వాళ్లను రోగాలతో చావనిచ్చి చాలా పాపాలు చేశాడు. మేమంతా చచ్చి పిశాచాలం అయ్యాక మాలో స్వార్థం లేదు, కుతంత్రాలు లేవు. అందరము కలిసికట్టుగా జీవిస్తున్నాం. ఈ జీవితంలో చాలా హాయి ఉంది. అది మాకు చచ్చినాకే తెలిసింది" అన్నది. "అదృష్టవశాన నేను కూడా పిశాచాన్ని అవుతానేమో. నన్ను కూడా చావనివ్వండి. నాకు మీలాగా జీవించాలని ఉన్నది" అన్నాడు ప్రవీణుడు. పిశాచం ఇలా అన్నది, "నువ్వు ఎప్పటికీ పిశాచం కాలేవు. ఈ పుర్రెలు చూడు. వీళ్ళిద్దరూ బతికి ఉండగా కులమత భేదం పాటించకుండా ఒకరినొకరు మనసారా ప్రేమించుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెళ్లికి అంగీకరించలేదు. అందుచేతనే వాళ్ళు ఒక వైద్యుడి దగ్గర విషం కొని ఒకే పాత్రలో పోసుకుని తాగి చచ్చిపోయారు. వాళ్ళను ఒకే గోతిలో పాతేశారు. వాళ్ళ పిశాచాలు కాలేకపోయారు. డబ్బుకు ఆశపడి వాళ్లకు విషం ఇచ్చిన వైద్యుడు ఇవాళే చచ్చిపోయాడు. ఈ చితిలో కాలుతున్నది ఆయన శవమే. చచ్చిపోయిన ప్రేమికుల పుర్రెలు పైకి తీసి వాటికి పెళ్లి చేస్తున్నాం" అన్నాడు. "మీ పిశాచాలతో ఉండటం సాధ్యం కాకపోతే నాకు చావు తప్పదు. ఎందుకంటే నేను బతుకున్న పిశాచాల మధ్య జీవించలేను" అంటూ ప్రవీణుడు చితిలోకి ఉరికాడు. మరుక్షణం ఆ చితి నుంచి బయటికి వస్తున్న పిశాచం ప్రవీణుణ్ణి బయటకు తోస్తూ వచ్చేసింది. ఆ పిశాచం చచ్చిపోయిన వైద్యుడే. ప్రవీణుడు మండిపడి, "2 ప్రాణాలను నిలువుగా తీసిన పాపిష్టివాడా, నన్ను చావకుండా ఆపటానికి నువ్వెవరు?" అని వైద్యుణ్ణి అడిగాడు. "బాబూ, నాలో ఇప్పుడు అలాంటి పాపపు ఆలోచనలు లేవు. నువ్వు గొప్ప పండితుడివి. ఆత్మహత్యలు, పిరికి పందులు చేసే పని. యువకుడివి, మంచివాడివి. జీవితాన్ని బాగు చేయటానికి ప్రయత్నించు" అన్నాడు వైద్యుడు. ప్రవీణుడు దీర్ఘంగా ఆలోచించి, "నేను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం మానుకుంటాను. మీ పిశాచాలన్నీ కలిసి నాకు ఒక్క సహాయం చెయ్యాలి, చేస్తారా?" అని అడిగాడు. "చెప్పు, అలాగే చేస్తాం" అన్నాయి పిశాచాలు. "నగరంలో బతుకున్న పిశాచాలను తీసుకురండి" అన్నాడు ప్రవీణుడు. త్వరలోనే నగరంలో ఉండే ఘరానా మనుషులు కొన్ని వందల మంది శ్మశానంలో హాజరయ్యారు. వాళ్ళు తమ చుట్టూ ఉన్న పిశాచాలను చూచి వణికిపోతున్నారు. "మీరంతా ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు, అవునా కాదా?"
అని ప్రవీణుడు అడిగాడు. వారు నోళ్లు తెరిచారు కానీ జవాబు చెప్పలేకపోయారు. మీరంతా రాజుగారి దగ్గరికి పదండి. రాజుగారి ఎదుట అబద్ధం చెప్పారో ఈ పిశాచాలు మిమ్మల్ని పీక్కు తింటాయి. మీరు చేసిన అక్రమాలన్నీ రాజుగారి ఎదుట ఒప్పేసుకోండి అని వచ్చిన వాళ్ళని హెచ్చరించి ప్రవీణుడు పిశాచాలతో వీళ్ళనందరినీ దర్బారుకు తీసుకురండి అన్నాడు. సభ తీరు ఉన్న రాజు తన సభలోకి ఘరానా పౌరులందరూ వణికిపోతూ రావడం చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్లను తెచ్చిన పిశాచాలు రాజుకు గాని సభలో ఉన్నవారికి గాని కనిపించలేదు. మీరందరూ ఏ విధంగా రాజుగారిని వంచించి ప్రజలను పీడించుకు తింటున్నారో, మీ స్వార్థ జీవితం ఏమిటో వివరంగా చెప్పండి అన్నాడు ప్రవీణుడు బతుకున్న పిశాచాలతో. తమ వెనుకనే ఉన్న పిశాచాలకు భయపడి అందరూ తాము చేసిన పాపాలను, తమ అవినీతి పనులను ఒప్పేసుకున్నారు. అసమర్థపు రాజుకు కనువిప్పు కలిగింది. ఆయన వారికందరికీ దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. వారితో పాటు వెళ్ళిపోతున్న ప్రవీణుణ్ణి రాజు వెనక్కి పిలిచి, నువ్వు నా అంతరింగికుడుగా ఉండి నా దేశంలో ధర్మ పరిపాలన జరిగేటట్టు చూడు అన్నాడు. అందుకు ప్రవీణుడు అంగీకరించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, పిశాచంగా జీవించే అవకాశం లేకపోయినా చచ్చిపోవటానికి నిశ్చయించిన ప్రవీణుడు పిశాచాల సహాయం దొరకగానే జీవితాన్ని సంస్కరించే ప్రయత్నం ఎందుకు చేశాడు? అతని పాండిత్యానికి, అతని ప్రవర్తనకు ఏమిటి సంబంధం? అతను పదవి కోసం పాండిత్యాన్ని ఎందుకు వదులుకున్నాడో ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రవీణుడు పాండిత్యానికి, అతని ప్రవర్తనకు చాలా గాఢమైన సంబంధం ఉంది. అతను నిజమైన పండితుడు. పాండిత్యం అమ్ముకునే ఉద్దేశం కలవాడు కాడు. అది ప్రజల మధ్య రాణించాలనే అభిప్రాయం కలవాడు. అరాజక పరిస్థితిలో పాండిత్యం రాణించదు. అందుకే అతను ఆత్మహత్యకు పూనుకున్నాడు. ఆ అరాజకాన్ని తొలగించే శక్తి సామర్థ్యాలను అతనికి పాండిత్యం ఇయ్యలేదు. పిశాచాలు అందుకు తోడ్పడతాయని తోచగానే అతడు వాటి సహాయంతో అరాచకానికి కారకులైన వారిని శిక్షించడానికి పూనుకున్నాడు. అతను రాజుగారి అంతరంగికుడు అయినది కూడా పాండిత్యం ప్రజల మధ్య రాణించే పరిస్థితులు కలిగించడానికే. ప్రవీణుడు ఒక్క క్షణం కూడా తన పాండిత్యాన్ని వదిలిపెట్టలేదని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ కథలు చాలా మందికి చేరతాయండి. అండ్ థ్యాంక్ యూ.